మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ మురళీ సుధ రచించిన స్థితప్రజ్ఞత. ఒక చక్కని కథను వినేద్దామండి. హేమండోయ్, ఎంత పని జరిగిందో చూశారు? కోవై సరళ బ్రహ్మానందాన్ని అరిచినట్టు అరుస్తూ వచ్చింది వరాలు. ఆ చూసా చూసా, నీ ఘనకార్యం మొత్తం చూసా. తాపీగా అచ్చులు హల్లులు కలిపిన దీర్ఘాలు తీస్తూ చెప్పాడు వరపతి. ఏమిటి, నా ఘనకార్యమా? మీ కళ్ళజోడు సంతలో జరిగిన దొంగతనంలో పోవడము మీరును, మీ మీసాలపై కాకులు కూడా పెట్టడం మీరును. హా హా ఏమిటేమిటే నీ ప్రేలాపనలు? నువ్వు నీకెన్నిసార్లు నొక్కి తొక్కి చెప్పాను, నా కళ్ళజోడు జోలికి, నా మీసకట్టు జోలికి రావద్దు. వస్తే తొక్క తీస్తా. ఆ ఏమిటి, ఏదో అంటూ ఏదో అంటున్నారు? ఆ అదేదో మర్చిపోయి గత జన్మ అయింది. కానీ జరిగిన సంగతి ఏమిటో చెప్పి ఉద్ధరించు. మొన్న మన అమ్మాయి నిశ్చయితాంబూలాలప్పుడు ఏం జరిగిందని? ఏం జరిగింది? నిశ్చితార్థం. అటుపైన కమ్మటి కందాబచ్చల కూర, పైగా ఆవబెట్టింది, గుమ్మడి వడియాలు, ఇంకా గోంగూర పులిహోర, వీటితో కూడిన విందు భోజనం జరిగింది. కొంపదీసి ఇప్పుడు గాని నీకు ఆ వంటలు చేయాలని మనసు మళ్ళిందా ఏమిటి? అసలే కరోనా లాక్డౌను. నేనా సరుకులు పట్టుకురాలేను తల్లి. ఏడ్చినట్టే ఉంది మీ అవ్వారం. ఎప్పుడు ఆ తిండిగోలేనా? తప్పేదా? మీసాలకు సంపంగి నూనె అనుకొని వీధి చివరి అంగళ్ళు దొరికే కల్తీ కొబ్బరి నూనె రాయడం తప్పితే మీ భూతద్దాలకు ఎక్కువ, రీడింగ్ క్లాసెస్కు తక్కువ. ఆయన ఆ కళ్ళజోడును చూసుకుంటూ ఏదో ప్రేయస్ని చూసుకొని మురిసిపోయే ప్రియుళ్ళ మీలో మీరు నవ్వుకోవడం తప్పించి కూతురు పెళ్లి, దాని ఏర్పాట్లు, ఇలా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా అసలు? ఉన్నా నువ్వెప్పుడు నన్ను చేయించావులేదు, ఏదో కొనుక్కుంటున్నారు. అబ్బే ఏమి లేదు లేవోయ్. ఇప్పుడు ఏర్పాట్లకి ఏమి లోటు జరిగింది? ఆన్లైన్లో పెళ్లి వీక్షణకు ఆ ఛానల్ వాడితోనూ ఈ గొట్టం వాడితోనూ మాట్లాడేశాను. ఇక స్క్రైప్లో అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు, తాళి కట్టినప్పుడు, తలంబ్రాలు పోసేటప్పుడు ఇక్కడ అమ్మాయికి అవే చేసేందుకు గాను ఓ అమ్మాయిని సిద్ధం చేశాను కూడా. పైగా ఆ అమ్మాయి అరగంటకు శానిటైజర్లో స్నానం చేసేందుకు కూడా ఒప్పుకుంది. అక్కడ అబ్బాయి తరపు వాళ్ళు ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నట్టు భోగట్ట. ఇక భోజనాల సంగతి మళ్ళీ అక్కడికే వచ్చారు. అందుకేగా ఆపేశాను. ఇంతకీ అసలు విషయం మరుగున పెట్టావు. నిశ్చితార్థానికి వచ్చినప్పుడు వాళ్ళు మనకు ఏం చెప్పారు? ఆ ఏం చెప్పారు? వాళ్ళ ఇంట్లో అందరూ అంటే ఆఖరుకు అబ్బాయి కూడా దొంగతనంగా కోవిషీల్డ్ వేసుకున్నాము. మొదటి డోసు అయ్యింది, రెండవ డోసు సరిగ్గా పెళ్లికి వారం ముందు వేసుకున్నాము అని చెప్పారా లేదా? చెప్పారు. అందుకేగా మళ్ళీ ఎన్ని సంబంధాలు వచ్చినా స్థిత ప్రజ్ఞతో ఉంటూ ఎవరికీ అవును కాదు రెండూ చెప్పకుండా నొప్పింపక తానొప్పక అన్న రీతిలో గోపిల్లా కాలం వెళ్లదీస్తున్నాం కదా. కానీ వాళ్ళు మనకు అబద్ధం చెప్పారు. వాళ్ళు వేసుకున్నది కోవిషీల్డ్ కాదట. పోనీ కోవాక్సిన్ అన్నావా అంటే అది కాదట. అదేదో స్ముత్నిక్ నో పుత్నిక్ నో అంట. వారి వేలు విడిచిన పెదనాన్న తమ్ముడి కూతురి తోడుకోడలి చెల్లెలి భర్త నిన్న మీ తమ్ముడి గారికి ఏదో జూమ్ మీట్లో తారసపడితే చెప్పాడట. ఏమిటి, ఇంత మోసమా? మరే. పైగా అంటారట, మేం బోలె డబ్బులు పోసి వ్యాక్సిన్ వేయించుకున్నాము, మీరు బోడి ఉచిత కోవిషీల్డ్ వేసుకొని ఏదో బిల్డప్ ఇస్తున్నారు అని తెప్పి పొడుపులు కూడానట. అసలు ఇప్పుడు కోవిషీల్డ్ కోవాక్సిన్ అమ్మాయి అబ్బాయికి జోడీ కుదురుతుందా లేదా అని జూమ్ మీట్లలో, డుయో కాల్స్లో, వాట్సాప్ స్టేటస్లో చర్చ జరుగుతూ ఒక నిర్ణయానికి రాక కోర్టును ఆశ్రయించడమా, కేంద్రానికి ఫిర్యాదు చేయడమా, ఇన్ని రకాల వ్యాక్సిన్లకు ఎందుకు కనిపెట్టారంటూ సైంటిస్టులు నిలదీయడమా అని బుర్రను అటు 60 ఇటు 90 డిగ్రీలతో తిప్పుతూ ఆలోచిస్తూ ఉంటే ఈ కొత్త చిక్కు ఎక్కడి నుంచి వచ్చిందోయ్? అదే కదా మరి. నేను మాత్రం మా కాకరకాయ ముచ్చట్లు గ్రూపుల్లోనూ, అమ్మలకు 60 కళల యాపుల్లోనూ, వయసు మీద పడ్డ బామ్మల గ్రూపులోనూ దీని గురించే కదూ ఎన్నెన్ని సమీక్షలు సలహాలు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ ముందు నా పరువేమైపోవాలి?
ఏ వ్యాక్సిన్ వేసి దాన్ని నేను బతికించుకోవాలి? ఏడో ఒక వరం అంతగా వాళ్ళు మళ్ళీ కోవిషీల్డ్ వేసుకొని మన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోకపోతే ఈ సంబంధం కూడా తెగ్గొట్టేసుకుందాం. అంతే అంటారా? అంతే వరం అంతే. లేకుంటే ఆ వ్యాక్సిన్ మోసాన్ని బతికినంత కాలం భరించటం నా వల్ల కాదు. అంతగా అనుకుంటే మొన్న జాతకాలు కుదరక పక్కకు పెట్టిన ఆ వెబ్ఎక్స్ యాప్లో పెళ్లి చూపులు అయిన వాళ్ళు కోవిషీల్డ్ వేసుకొని మన కోసం ఎదురు చూస్తున్నారట. వాళ్ళతో కుదుర్చుకుందామా జాతకాలు? ఇప్పుడు జాతకాల కంటే వ్యాక్సిన్ కలవడమే ప్రధానం కదూ వరం. సరేనండి, మీ మాటే నా చాటు. ఇప్పుడే కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను. తెగొట్టుకున్న స్ముత్నిక్ కలుపుకుంటున్న షీల్డు అని చర్చ మొదలు పెట్టాలి. అలాగే షీల్డ్ వర్సెస్ కిస్ మధ్యలో దూరిన స్మృతి అని ఆన్లైన్లో డిబేట్కు ప్లాన్ చేసుకుంటాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఎలా ఉంది మిత్రులు? మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.